నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు చిన్నగా ఉండే సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గు బియ్యం ఏ సూపర్ మార్కెట్లలో అయినా దొరుకుతున్నాయండి. అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. వీటిని ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అర ఇంచు వరకు వాటర్‌ని వేసుకొని ఒక ప్లేట్ మూతను పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బాగా నానిపోయిందండి ఇది. ఇప్పుడు ఇంకొక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉడికించుకున్న 2 బంగాళాదుంపలను ఈ సగ్గు బియ్యంలో వేసి ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 2 ఇంచుల అల్లం ముక్కలను ఇందులో వేయాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేయాలండి. చిన్న ముక్కలుగా చేసి అలాగే కొత్తిమీర కూడా చిన్న తరుగు ఇందులో వేసుకోవాలి. కలర్ కోసము ఒక అర టేబుల్ స్పూన్ కారం, అలాగే సరిపడా ఉప్పు, ఒక సగం నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి ఒకసారి కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్‌ని అయితే కొంచెం ఇట్లా చింపరించుకోవాలి. లేకపోతే పిండి అయితే పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలా వడలుగా చేసుకోవాలండి. నేను స్టవ్ పైన ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఒకటొకటిగా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్‌లో వడలన్నీ పెట్టుకొని టమాటా పచ్చడితో సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు చిన్నగా ఉండే సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గు బియ్యం ఏ సూపర్ మార్కెట్లలో అయినా దొరుకుతున్నాయండి. అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. వీటిని ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అర ఇంచు వరకు వాటర్‌ని వేసుకొని ఒక ప్లేట్ మూతను పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బాగా నానిపోయిందండి ఇది. ఇప్పుడు ఇంకొక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉడికించుకున్న 2 బంగాళాదుంపలను ఈ సగ్గు బియ్యంలో వేసి ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 2 ఇంచుల అల్లం ముక్కలను ఇందులో వేయాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేయాలండి. చిన్న ముక్కలుగా చేసి అలాగే కొత్తిమీర కూడా చిన్న తరుగు ఇందులో వేసుకోవాలి. కలర్ కోసము ఒక అర టేబుల్ స్పూన్ కారం, అలాగే సరిపడా ఉప్పు, ఒక సగం నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి